చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు వచ్చినందుకు. నిన్న మిమ్మల్ని కలవడానికి మేము అందరం ఈ కాలనీ వాళ్ళందరం కూడా 6 o'clock కొంచెం 6 o'clock బయలుదేరి మేము టీఆర్ఎస్ భవన్ కి రావడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్. నిన్న మేము వచ్చిన కొంచెం సేపటికే మీరు చాలా రెస్పాండ్ అయ్యారు. చాలా 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 అసలు ఈ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత కొంచెం సేపటికి వీ హ్యావ్ సీన్ దానకిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ కన్సర్న్స్ మేము అక్కడ ప్లేస్ చేసిన కన్సర్న్స్ నే వాళ్ళు మళ్ళీ అదే వ్యక్తిగత పరచడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. మేము యాక్చువల్లీ ఇంత రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు వస్తారని కూడా మాకు యాక్చువల్లీ నమ్మకం లేదు. అండ్ వీఆర్ సో సర్ప్రైజ్డ్ అండి. ఇంతమంది మా కోసం ఇంతమంది వస్తున్నారు, మాకు అండగా నిలబడుతున్నారు అనేది చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. అండ్ మోరోవర్ మా కన్సర్న్స్ ఇవేమి నేను కొత్తగా చెప్పేది కాదు సార్, అందరూ చెప్పిందే నేను చెప్తున్నాను. సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయి, దాన్ని కూడా కన్సిడర్ చేయండి. కేస్ బై కేస్ చూడండి, ఫీల్డ్ విజిట్స్ చేయండి, మాకు తగ్గిన న్యాయం ఈ తరఫున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ అమ్మా. ఒక విషయం మాత్రం చెప్పాలా సమావేశం, ఒక మినిట్ మాకు ఎవరు మాట్లాడకండి. ఒక మినిట్. మీరు నిన్న చేసిన పోరాట ఫలితం ప్రభుత్వం దిగి వచ్చి రంగనాథ్ మరియు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పేద మధ్య తరగతి ఇంట్లో జోలికి మేము పోము అని చెప్పిండ్రు. అది మీరు చేసిన కొట్లాట వాళ్ళని, అదంతా మీ ఫలితం అని చెప్పాలి. మనం ధైర్యంగా ఉంటే ఇంకెవరు కూడా మన జోలికి రాలని హరీష్ అన్న గారు చెప్తున్నారు కాబట్టి మీరు మాట్లాడండి. హరీష్ రావు గారికి పెద్ద మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరందరూ మాకు అండగా నిలిచినందుకు, మీరు వచ్చినందుకు. నిన్న పొద్దున వచ్చాను సార్ మేము మీ దగ్గరికి, చాలా సంతోషం. ఈ రోజు మేము వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మీరందరూ వచ్చి ఇంత మాకు సహకారం ఇచ్చారు. చాలా థ్యాంక్స్. మాట్లాడిద్దాం, ఏమనుకోవద్దు. అందరు అదే బాధ కదా మాకు తెలుసు. మాట్లాడండి అన్న, మీరు మాట్లాడండి సార్. ముందలు రండి. సార్ నేను మా టీం మొత్తం అంతా కూడా మన ప్రగతి భవన్కి రావడం జరిగింది సార్. ప్రగతి భవన్కి ఎందుకు వచ్చారని చెప్పంటే తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ మాకు భయభ్రాంతులు చేసి, మేమే ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ సార్. మీరు మాలాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. మీరు రిటైర్ అయిన పైసలు పట్టుకొని వచ్చి మీరు అప్పులు చేసి మా పిల్లలతోటి మళ్ళీ బ్యాంకులు లోన్ తెప్పించి ఇవన్నీ చేసి మేము ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కట్టాము, గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసినాము. బాగా చెప్తా వాళ్ళు బఫర్ జోన్ లేదని చెప్పని మాకు అప్పుడు అనటం జరిగింది. ఈ రోజు బఫర్ జోన్ ఉందని చెప్పని మీరు ఖాళీ చేయాలి, మేము ఆఫీసర్లు వస్తున్నారని చెప్పానంటే మేము ఎక్కడ పోవాలి సార్? మాకు ఇచ్చే ఈ 2 గదులు బెడ్రూమ్ సరిపోతుందా? ఇంతమందిని ప్రాణం కలకలమనిపించి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? లాస్ట్ టైం గవర్నమెంట్ మంచిగానే చేసింది, ఇంతకన్నా మంచిగా చేస్తుందని చెప్పేసి మాలాంటి వాళ్ళు అందరం కూడా మేము ఇంతమందిని కూడా ఇడిచిపెట్టి ఆయన ఏదో చేస్తారని చెప్పని మేము ఓటేసి గెలిపించాం. ఇవాళ గెలిపించినందుకు మాకు ఏ విధమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చి పెట్టారు. మాకు ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎవరితోటి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది. మాకు ఇప్పుడు బెడ్రూమ్ ఒకళ్ళకి ఇస్తామంటున్నారు. అది ఇచ్చినందువలన మా పిల్లలు ఎక్కడ పోతారు? మేము ఏం చేయాలి? రేపు అక్కడ పూల కొడితే వాళ్ళు ఎవరు కడతారు? వాళ్ళ ఈఎంఐలు ఎవరు కడతారు? వీళ్ళకి జాబు పోతే మాకు తిండి పెట్టేది ఎవరు? మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏంటి? అందుకనే నేను ఎక్కువ మాట్లాడను. మిత్రులందరూ కూడా చాలా మంది మాట్లాడారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే హరీష్ రావు అన్న గారికి, సబితక్క గారికి, అలాగే మల్లారెడ్డి అన్న గారికి, గంగుల ప్రతాప్ గారికి, అలాగే మహమూద్ అలీ గారికి, అలాగే మన స్వామిగౌడ్ గారు మా లీడర్, ఆయన మా ఎంప్లాయీస్ లీడర్ ఆయన, వీరందరికీ కూడా, అలాగే కౌశిక్ రెడ్డి గారికి, వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అలాగే బసవరావు గారికి, అలాగే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా మా మనవి ఒకటే ఏంటని చెప్పంటే మా గోడు మీరు విని మా తరపు నుంచి మేము ఇదివరకు కూడా ప్రగతి భవన్కి వస్తామని చెప్పంటే మమ్మల్ని మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు రావద్దు, తెలంగాణ వాళ్ళు ఏమన్నారంటే మీరు వద్దు, మేము మా వాళ్ళతో మేము మాట్లాడిస్తాం, మీరు అక్కడ దాకా పోవద్దని అన్నారన్న. అయితే మేము ఎక్కడ దాకా కూడా పోలే. ఇంత డబ్బు కట్టిన తర్వాత ఈ రోజు కూడా మాకు డబుల్ ట్యాక్స్. మాది బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మీరు అసలు కార్పొరేషన్లోకి రాలేదయ్యా, మీరంతా కూడా ఉన్నది గ్రామ కంట్రోలో ఉన్నది అని చెప్పి అంటారు. ఇప్పుడు 65 అప్లికేషన్ తీసుకెళ్లి కమిషనర్ గారి దగ్గర పెట్టినా ఎవరు మాట్లాడకండి అన్న. ఇప్పుడే చెప్పిండ్రు, స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీరు తెలంగాణ భవన్ దగ్గర పోవద్దు, మేమే ఏదో ఉద్ధరిస్తామని చెప్పాడంట.
విచిత్రం ఏముంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే అటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా పోయారు, ఇటు ప్రజలకు కాకుండా పోయారు వీళ్ళు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో చీలు మామూలు కాదంటారు, ఇటు ప్రజలేమో చీలతో ఏం పని అయితే లేదంటారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి అది. దయచేసి అన్న మీరు అందరు మాట్లాడినారు కదా, ఏమనుకోవద్దు. ఆ మైక్ దయచేసి పెద్దోళ్ళకి ప్లీజ్ ప్లీజ్ అందరు కాలనీ ఒక్కొక్కరు మాట్లాడినారు కదా, మాట్లాడండి. ఇంకా దయచేసి నా పేరు చిరంజీవి, మేము పీజీ కాలనీ ఫేస్ 1లో ఉంటున్నాం మేడం. యాక్చువల్లీగా మేము నేను 20 సంవత్సరాలు ఆర్మీలో డ్యూటీ చేసి ఈ పైసలన్నీ ఇక్కడ పెట్టి తర్వాత 30 లక్షల రూపాయలు నేను లోన్ తీసుకున్నాను సార్. ప్రతి నెల నేను 30,000 కడుతున్నాను, లోన్ కడుతున్నాను. ఈ టైంలో నేను 15 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాను. అయినా సరే ఈ రోజు మా కాలనీ తరఫున నేను ఎందుకు మాట్లాడినా అంటే అందులో 15 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు తరఫు నుంచి బఫర్ జోన్లో ఉన్నాయి, FTLలో ఉన్నాయి, అలాగని రెడ్ మార్కు లైన్ మార్క్ అంటున్నారు. అది చూసి వారం రోజుల నుంచి మేము పని పాటు లేకుండా అదే ఉన్నాం. ఒకవేళ ఏ టైంలో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తారనేది మాకు భయం పట్టుకుంది. చిన్న పిల్లలు ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచో తిరిగి మేము ఈ ఆర్మీ ఏరియా నుంచి వచ్చి దగ్గరగా ఆర్మీ ఉందని ఇక్కడ సెటిల్ అయ్యాం. ఈ రోజున మా ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఏం చేయకపోతున్నాం అనేది మా పిల్లలకి ఎవరికి అర్థం కావట్లేదు. దీని గురించి ఆలోచించి మీరు కొద్దిగా ఇచ్చేసి ఉంచేవాడి దీని గురించి. చిరంజీవి గారు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మేము ఉన్నాం మీతో, కొట్లాడుతాం మీతో. అన్న అందరికీ కూడా నమస్కారం. నేను మధు పార్క్ రిడ్జ్లో ఉంటాను. మధు పార్క్ రిడ్జ్ అక్కడ దాదాపు 380 ఫ్లాట్స్ ఉన్నాయి. మేము కొనేటప్పుడు బఫర్ జోన్ వచ్చి 9 మీటర్లే ఉన్నది. కానీ ఈనాడు వచ్చేసి 50 మీటర్లు అని చెప్పేసి మా మొత్తం ఏ బ్లాక్ దాదాపు ఒక 220 ఫ్లాట్స్ పోతా ఉన్నాయి. ఇది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. అసలు మాకు పర్మిషన్ 15 ఏళ్ళ కింద పర్మిషన్ ఇచ్చిండ్రు. 15 ఏళ్ళ కిందనే మేము ఇల్లు కట్టుకొని అక్కడ ఫ్లాట్స్ కొని ఉన్నాం. చాలామంది వాళ్ళు కూడా లోన్స్ తోటి ఉన్నాం. ఈ మార్కింగ్ చేసిన తర్వాత అనేక మంది నిద్ర లేకుండా రాత్రులు గడుపుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. ప్రజాప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి అయితే అన్నాడు ప్రజాద్రోహ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఎంతోమంది బీద